కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు, యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 2వ అధ్యాయంలో చెబుతాడు సాంఖ్యయోగంలో. తాబేలును చూడండి, అది ఏదైనా కొంచెం అలిక్కడైతే చాలు అన్ని అవయవాలు లోపలికి లాగేసుకుంటుంది. సముద్ర తీరంలో ఉంటాయి తాబేళ్లు, అవి కాలుష్యాన్ని పోగొడతాయండి. అవన్నీ తాబేళ్ళలో గొప్పతనం ఏమిటో తెలుసా? 5 నిమిషాలకు ఒకసారి ఊపిరి తీసుకుంటుందటమ్మా. చాలా ఆలస్యంగా. మనం నిమిషానికి 15 సార్లు ఊపిరి తీసుకుంటాం. అది 5 నిమిషాలకు 1, 2 అంతే. అందుకే తాబేలు దీర్ఘాయువు. ప్రతి తాబేలు మనం చంపకుండా ఉంటే 500 ఏళ్ళు బతుకుతుంది. ఏ సినిమా చూడకుండా, ఏ స్మార్ట్ ఫోన్ వాడకుండా బతుకుతుంది. మనకంటే ఎంత గొప్పది! మనం స్మార్ట్ ఫోన్ వాడకుండా 5 నిమిషాలు ఉండలేము. మనకంటే తాబేలు గొప్పదే కదా. 500 ఏళ్ళు సామాన్యమా? కానీ తాబేలు నుంచి ఏం నేర్చుకోమని చెబుతున్నాడు? చిన్న అలికిడి కాగానే ఇలా 4 కాళ్ళు తల లోపలికి లాగేసుకుని డెప్ప, బ్రహ్మాండంగా డెప్ప డిజైన్, దానికి భగవంతుడు రక్షణ కవచం ఇచ్చాడు. లోపలికి వెళ్ళిపోయి నమశివాయ అనుకుంటాడు. దాని దేవుడు అనుకుంటాడు. పైగా తాబేలుకుంటే ఇంకో గొప్ప శక్తి ఉందండి. తాబేలు తన పిల్లల్ని ఎలా పోషిస్తుందంటే పాలు ఇవ్వదండి, కుదరదు. పట్టుకెళ్ళి తిండి పెట్టదండి, కుదరదు. తాబేలు గుడ్లు గట్టును పెడుతుంది, సముద్రంలో పెట్టదు, కొట్టుకుపోతాయి. గట్టును పెడుతుంది. గట్టును కూడా ఎక్కడ పెడుతుంది? సముద్రానికి చాలా దూరంగా పెడుతుంది. దగ్గరలో ఉంటే సముద్రం పొంగి కొట్టుకుపోతుందని దానికి పాపం దానికి అంత తెలుసు. దానికి అంత బయాలజీ తెలుసు. దాని గర్భం ఎలా కాపాడుకోవాలో దానికి తెలుసు. గట్టుకు చాలా దూరంగా వచ్చి పెట్టేస్తుంది, కప్పేస్తుంది. ఇలాగా ఇసుకతోటి వెళ్ళిపోయి ధ్యానం అండి. తాబేలుకి భగవంతుడు ఇచ్చిన శక్తి. సముద్రం మధ్యలో ఉండి నా పిల్లలు బాగుండాలి, నా గుడ్లు పొదగబడాలి, నా పిల్లలు బాగుండాలి. ఆశ్చర్యకరంగా 1-2 నెలల్లో తిరగకుండా దాని లెక్క ప్రకారం అవన్నీ తాబేలు పిల్లలు అవుతాయి. తాబేలు పిల్లలు కేవలం ధ్యానం. ఇది దైవ సృష్టికి సంకేతం కాదు. ఎవడండి దేవుడు కాకపోతే దాన్ని చేసింది. ఇది ఇక్కడ సముద్రం మధ్యలో ఉండి ధ్యానం చేయడం ఏమిటి, అక్కడ పిల్లలు పెరగడం ఏమిటండి? ఇంతకంటే దైవలీలకు ఉదాహరణ ఏమైనా కావాలా?